హాయ్ అండి, వెల్కమ్ టు RadhikaRuchulu. ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఈ నిల్వ పచ్చడి నేను చెప్పే కొలతలతో పెట్టుకుంటే 6 మంత్స్ పాటు పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ నెలలు కూడా స్టోర్ ఉంటుంది. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా నేను 500 గ్రామ్స్ టమాటాలు తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నానండి. ఇలా తడి లేకుండా బాగా తుడిచిపెట్టుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఆరబెట్టేసుకోండి. అస్సలు తడి ఉండకూడదు. తర్వాత ఈ విధంగా టమాటాకి పై పార్ట్ కట్ చేసేసి టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం దోరగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా చల్లారాక ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకే 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. చింతపండుల్లో గింజలు ఇంకా ఈనెలు ఇలాంటివి లేకుండా బాగా క్లీన్ చేసుకున్న చింతపండు ఒక 50 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా సాల్ట్ వేసుకోవాలండి. మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ లేకపోతే మీ దగ్గర పెద్ద స్పూన్స్ ఉంటాయి కదండి, అలాంటి టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు దాకా కారం వేసుకోవాలండి. స్పూన్స్లో కనుక అయితే 6 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. మనం ఆవాలు మెంతులు ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పొడి మొత్తాన్ని వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 200 ml ఆయిల్ పోసుకోవాలండి. కప్స్లో కనుక అయితే 1 కప్ ఆయిల్ పడుతుందండి ఈ నిల్వ పచ్చడికి. పచ్చళ్ళకి పప్పుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటాయి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 6-7 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసేసి లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యే వాటిలోకి 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న వాటిలోకి మనం పేస్ట్ చేసుకున్న టమాటా పచ్చడి మొత్తాన్ని వేసేసుకోవాలండి. ఇలా పచ్చడి మొత్తాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారాక ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవడం. నేను చెప్పిన ఈ కొలతలతో పచ్చడి పెట్టుకొని చూడండి, 6 మంత్స్ పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. అలాగే రైస్లోకి ఇంకే కర్రీ అవసరం లేదు అన్నంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఈ ఒక్క పచ్చడి చాలా అనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.